చూసిన తర్వాత సో నా హాస్టల్ ఫీజు, నా మొబైల్ రీఛార్జ్ జస్ట్ పాకెట్ మనీకి వస్తే చాలు అనుకొని వచ్చిన ఈరోజు ఈ వెస్టీజ్ బిజినెస్లో. సో వెస్టీజ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కాలేజ్లోనే, సో కాలేజ్లో చదువుకుంటూ పార్ట్ టైంగా నెలకు 9,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఒకే ఒకటి మా ఫ్యామిలీలో ఫైనల్ కాల్, బీటెక్ ఫైనల్ ఇయర్లో సో లాస్ట్ ఇంటర్న్షిప్లో ఒకే ఒక కాల్ వచ్చింది, ఫైనల్ కాల్. ఆ కాల్ ఏమని వచ్చిందంటే మా అమ్మ నుంచి వచ్చింది. మా అమ్మ ఏమని చెప్పిందంటే నాకు కాల్ చేసి, అరే మీ డాడీ చాలా కష్టపడుతున్నారా, రాత్రి పడుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, సో మనోడు ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది, సో ఎలాగైనా సరే జాబ్ సంపాదిస్తాడు, సో ఆ రోజు నుంచి ఇంకా 6 నెలలే కదా ఉండేది, నా కష్టం అనేది అంతా తగ్గిపోతుంది, సో నా కొడుకు జాబ్ సంపాదిస్తాడనేసి మీ డాడీ ఇలా అంటున్నారా అంటే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు కన్నీళ్ళు వచ్చాయంటే సో ఫైనల్ ఇయర్లో వచ్చాను, ఆల్మోస్ట్ అర్థమైపోయింది, సో జాబ్స్ అనేటివి ఏమీ లేవు, సో నా కళ్ళ ముందర నాకు భవిష్యత్ అనేది కనపడింది, సో జాబ్స్ లేవు. సో మా ఫ్యామిలీ వాళ్ళ ఒక డ్రీమ్ ఏంటంటే నేను జాబ్ సంపాదించడమే. నా ఫ్యామిలీకి నా డ్రీమ్ ఏంటంటే జాబ్ సంపాదించడమే, నా డ్రీమ్ ఏంటంటే జాబ్ సంపాదించడమే. బట్ ఆ 2 డ్రీములు, సో నా డ్రీము నా ఫ్యామిలీ డ్రీమ్ సక్సెస్ కాదు, సో వాళ్ళకి అందించలేను, నేను జాబ్ చేయలేను, నాకు జాబ్ రాదు, ఎందుకంటే ప్రజెంట్ కాలేజీలలో ప్లేస్మెంట్స్ కూడా రావడం లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థమైపోయింది. సో అటువంటి సందర్భంలోనే సో నా ప్లాన్ రావడం జరిగింది, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే సో నాకు సార్ చెప్పినట్టుగా 20,000 30,000 కాదు, సో నువ్వు కాలేజ్ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి సో కార్ తీసుకోవచ్చు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, దీనికోసం పనిచేయి, 10,000 20,000 కోసం వద్దని చెప్పడం జరిగింది. సో నా డ్రీమ్ కోసం పనిచేయడం జరిగింది అనమాట. సో ఇలా జాబ్ వచ్చినా కానీ జాబ్ రిజైన్ చేసి వెస్టేజ్ని ఫుల్ టైం చేయడం జరిగింది. సో వెస్టేజ్ని ఒక చదువుకుంటున్న పర్సన్, ఒక బీటెక్ కంప్లీట్ చేసిన పర్సన్, సో సబ్బులు షాంపులు సోపులు అంటుంటే ఊర్లో వాళ్ళు సో కూలి పని పోయేటోళ్ళు, సో ఎటువంటి పని చేయకుండా ఇంటికాడ ఊరికే కూర్చొని తినేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు నాకు సలహాలు ఇవ్వడమే, జాబ్ చేసుకోకుండా ఇలాంటి పనులు నీకు అవసరమా, సో ఇవన్నీ మేము చాలా చూసామనేసి ప్రతి ఓడు నాకు సలహాలు ఇవ్వడమే. బట్ ఆ సలహాకి సో వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలనుకున్నా అంటే ఒకటి, నా ఇంటి ముందర కారు పెట్టాలి, నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి, అదే నా సమాధానం అనుకొని సో దాదాపుగా 14 గంటలు పనిచేయడం జరిగింది వెస్టేజ్ బిజినెస్లో. సో అదే విధంగా 12 లక్షల టాటా పంచ్ కారు నా ఇంటి ముందర పెట్టేసరికి సో మా ఊర్లో మొత్తం నోరులు అన్ని మెదపలేదనమాట. సో ఈరోజు ఎవరైతే సో నాకు ఎటువంటి సలహాలు ఇచ్చిన పర్సన్స్, ఆ సలహాలు ఇచ్చిన పర్సన్స్ ఈరోజు వెస్టేజ్ బిజినెస్కి నేను వస్తాననేసి నా వెంట రావడం జరుగుతుంది. సో నేను ఒకే ఒకటి చెప్తాను సార్, ఇక్కడ మీకు కొడుకులు కానీ కూతురు కానీ ఉన్నారా? కొడుకులు కానీ